హైదరాబాద్ లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థి బలైంది. తార్నాక్ రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనికను ప్రేమ పేరుతో వాలీబాల్ కోచ్ అంబాజీ వేధించాడు. తనను ప్రేమించాలని ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పరిధిలో రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న మౌలిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా అదే కాలేజీలో వాలీబాల్ కోచ్గా చేరిన అంబాజీ అనే వ్యక్తి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రస్తుతం మనకు తెలిసింది. ప్రస్తుతం మనం మౌలిక ఇంట్లోనే ఉన్నాం. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఏంటండి మౌలికకి సంబంధించిన ఆత్మహత్య గల కారణాలు ఏంటి? పోలీసులకు ఏమని చెప్పారు? మీరు ఫిర్యాదు ఏం చేశారు? మాకేం తెలియదండి. మేము ఇంట్లో బాబు కాలేజీని తీసుకొచ్చాడు. చిన్న పాపకు లాంగ్ మెమో ఇస్తున్నారు తీసుకోవడానికని నారాయణ కాలేజ్ వెళ్ళాం, నేను నా భర్త. హాఫ్ అన్ అవర్కి నా కొడుకు ఫోన్ చేశాడు, మమ్మీ వెన్నెల ఊరు పెట్టుకుంది అని. దాని వెనుక రీజన్ ఏంటి? నా పాప అంతా హ్యాపీ కాలేజ్ నుంచి వచ్చేసిన పాప, మంచిగా నాకు ఏమైనా కొనుకరా మమ్మీ, చాక్లెట్ కొనుకరా అని చెప్పిన పాప. ఆ అర్ధ గంటలో ఏమైంది? ఎందుకు ఊరేసుకుంది? అంత హార్డ్ ఎందుకు అయింది? ఆమె నార్మల్ పర్సన్ అని నా బిడ్డని గొప్ప చెప్పుకోవట్లేదు. కాలేజ్ టాపర్, బెస్ట్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్, స్విమ్మర్, వెహికల్స్ నడుపుతుంది, బుల్లెట్ నడుపుతుంది, పెద్ద పెద్ద బండ్లు కార్లు నడుపుతుంది, అన్ని మల్టీ టాలెంట్ ఉన్న పాప ఎందుకు హాఫ్ అన్ అవర్ లోపల అట్లా ఎందుకు అంత హార్డ్ డెసిషన్ తీసుకొని లైఫ్ ఎండ్ చేసుకుంది? దాని ఇంకా ఏం కారణాలు ఉన్నాయి? ఏది ఉంది? ఎక్కడ హర్ట్ అయింది? కాలేజ్లో హర్ట్ అయిందా? ఎక్కడ అయింది? ఏంటి? అవన్నీ బయట రావాలా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం లాలగూడ పిఎస్లో, వాళ్ళదన్నీ బయటకు తెస్తున్నా అని చెప్పారు. మీరు చెప్తున్న వాటి చూస్తే మీ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు అనేది తెలుస్తుంది. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం, బైక్ కూడా నడుపుతుందంటే చాలా ధైర్యవంతురాలు అయి ఉంటుంది. ఎందుకు మరి ఇలాంటివి చేసుకొని ఉండొచ్చు? ఎవరు అంబాజీ అనే పేరు చెప్తున్నారు వాలీబాల్ కోచ్ వేధింపులు అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఫ్రెండ్స్ని పిలిచాం రైల్వే దాంట్లో పాపని అడ్మిట్ చేసినాక పిలిచి వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్తున్నారు 6 months నుంచి అరెస్ట్ చేస్తున్నారు, ఇట్లా ఒక అబ్బాయి వచ్చింది. ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాలని తెలియదు. తల్లిదండ్రులకు చెప్పాలి కదా, ఆడపిల్ల తల్లిదండ్రులం కదా. నా బిడ్డ భయపడి చెప్పలేదో, లేకపోతే లైట్ తీసుకుందో, లేదా కామన్ అనుకుని వదిలేసుకుందో, తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి కదా. ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి ఇది చేస్తే ఆడపిల్లల్ని కన్నోళ్ళం ఎట్లా ఏం చెప్తున్నారండి? అతను ఎవరన్నా పట్టుకున్నామని చెప్పారా? అంబాజీని ఏంటి ఏం చెప్తున్నారు? లేదండి, యాక్చువల్గా పాప ఇలా చనిపోయి రైల్వే హాస్పిటల్లో మేము బాధల్లో ఉండగా వాళ్ళ కాలేజ్ పిల్లల్ని పిలిచి అడిగితే వాళ్ళు ఇదే అంబాజీ అనే వ్యక్తి ఎవరో ఇట్లా అని 6 months నుంచి ఇట్లా చేయండి. నేను అన్నాను, చూడమ్మా అలా ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా కూతురు లాగానే నేను ప్రతిరోజు, ఎందుకంటే అందరు వాళ్ళ ఉన్నదే 4-5 ఆడపిల్లలు క్లోజ్ ఉంటారు, ఒక్క ఇన్ఫర్మేషన్ మాకు చెప్పొద్దా అని అంటే, లేదు మేము ఆమెను కౌన్సిల్ చేసాం చెప్పామని అన్నారు తప్ప మాకైతే చెప్పలేదు. నాకు తెలిసినట్టు నా కూతురు అనే గొప్ప చెప్పుకోవడం కానీ, అమ్మాయి క్లాస్లో ఫస్ట్ టాపర్, కాలేజ్ టాపర్, బెస్ట్ స్విమ్మర్, బెస్ట్ బుల్లెట్, అన్ని వెహికల్స్ ఫార్చునర్తో సహా నడిపించే కెపాసిటీ ఉంది, మంచి క్లాసికల్ డాన్సరు. కాకపోతే ఇట్లా ఎందుకు చేసింది అన్నదే మాకు చాలా ఆశ్చర్యంగా, అసలు షాక్లో ఉన్నాం మేము. నేను దయచేసి ప్రతి తల్లిదండ్రికి, పోలీసులకు, మీ టీవీ రిపోర్టర్లకు, మొత్తం సొసైటీకి నేను చేతులు జోడించి రిక్వెస్ట్ ఒకటే, ఎప్పుడైనా ఏ పిల్లలైనా, కాలేజ్ పిల్లలు చదువుతున్న దాంట్లో సాటి విద్యార్థులు ఒక వ్యక్తి ఆర్థికంగానో ఇంకోదైనా మానసికంగా బాధపడుతుంటే ఆ బాధ ఏంటో తెలుసుకొని కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. సో దట్ వాళ్ళ తల్లిదండ్రులు కాపాడుకుంటారు పిల్లల్ని, ఎట్లనో అట్లా కాపాడు. అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ నిజాలు ఏంటో బయటకు రావాలి. ఏ వ్యక్తికి కూడా అలా ఒక వ్యక్తి మీద ఆశ చూపడం, బలవంతం, ఇవన్నీ నేరం కాబట్టి కరెక్ట్ కాదు. ఇది ప్రస్తుతం మౌలిక తల్లిదండ్రులు చెప్తున్నారు. మౌలిక కాలేజీలోనే టాప్ స్టూడెంట్గా ఉంది, బెస్ట్ స్విమ్మర్గా ఉంది, అలాగే క్లాసికల్ డాన్సర్ కూడా. ఇన్ని దాంట్లో టాప్లో ఉన్న మౌలిక మాత్రం జీవితంలో ఒక వ్యక్తి వేధింపులు తట్టుకోలేక మాత్రం చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మౌలిక తల్లిదండ్రులు కూడా ఒకటే కోరుతున్నారు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ స్నేహితులు ఎవరైనా సరే డల్గా ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే గుర్తించి తల్లిదండ్రులకు గనక చెప్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. లేకపోతే తమలాగానే మిగతా వాళ్ళు కూడా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలనేది కూడా ఒకవైపు మౌలిక తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. కెమెరా సీతారాంబాబుతో రాధాకృష్ణ, హైదరాబాద్.